సో మళ్ళీ చాలా కాలం తర్వాత ప్రజ్ఞానంద స్వామి వారు వచ్చారు ఇక్కడికి. దానికి 2-3 చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. త్వరలో భగవద్గీత మీద ఒక 40 టాక్స్ చేద్దామని అనుకున్నాం. దానికి చిన్న ప్రణాళిక చేయడం కోసం ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నాం అంతే. సో ఈ మధ్య వారిని కలిసినప్పుడు ఆయన భగవద్గీత అనే దాన్ని తాను రాసి మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేశారు. సో దాన్ని నేను కూడా నా దగ్గర పెడతాను, ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఈరోజు కాంటెక్స్ట్ ఏమిటి అంటే, ఊరికి అందరికి ఉపయోగపడే కొన్ని మామూలు ప్రశ్నలు చూద్దాం, ఆయన దానికి ఎట్లా సమాధానాలు చెప్తారు, విన్న తర్వాత వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది ఎవరి ఛాయిస్ వాళ్ళు. సో మొట్టమొదట మీకు నమస్కారం వచ్చినందుకు, మీ సమయం ఇచ్చినందుకు. తర్వాత ఏదన్నా చక్కటి ఈ భగవద్గీత అని పేరు ఎందుకు పెట్టారో చెప్తారా? ఇప్పుడు నా బిడ్డ అడిగింది. ఇంకా ఇంతవరకు ఎప్పుడు ఎక్కడైనా తానే ఉంది, దీర్ఘం లేదు. దీర్ఘం ఉందంటే కొనసాగింపు ఉంది అని ఏదో ఒక అర్థం ఉంటుంది. అది కాకుండా ఇక్కడ గీత అనే శబ్దం ఏంటంటే స్త్రీలింగం అనమాట. వాస్తవానికి గీత, అందుకే గీతా మాత అంటారు, గీతా పిత అని ఎక్కడ అనరు. ఈవెన్ ఆ యొక్క తత్వం బోధించినడు గురువు శ్రీకృష్ణ. కానీ తత్వం ఏంటంటే వేదం, వేదమాత, శృతిమాత, వాగ్దేవి, సరస్వతీదేవి. సో అక్కడి నుంచి వచ్చినటువంటి తత్వం ఏంటంటే అధిష్టాన దేవత శృతి. శృతి అంటే వేదమాత. అందువలన గీత అనేది దీర్ఘము, సంస్కృతంలో అది కరెక్ట్. లేకపోతే అప్పుడు గీత అంటే పుల్లింగం అవుతుంది అనమాట. గీత పుల్లింగం అనమాట. అందువలన గీత, గంగా, రమ ఇవన్నీ కూడా స్త్రీలింగాలు. సో భగవద్గీత అనేది ఒకటే పదం, అది సమాస పదం అనమాట. అంటే భగవద్గీత అంటే భగవత గీత అంటే సాక్షాత్ పరమాత్మ నుండి వచ్చినటువంటి వాక్. ఓకే. భగవత గీత అంటే భగవంతుని ఆ పరమాత్మ ద్వారా వచ్చినది. భగవంతుని యొక్క గీత, భగవంతుని ద్వారా వచ్చిన గీత, భగవత చ గీత చ అంటే భగవంతుడే గీతగా వచ్చాడు. ఓకే. అంటే అనేక యాంగిల్లో మనం సంస్కృతంలో దాని అర్థం చూడవచ్చు. ఒకే పదం అయినప్పటికీ అర్థమైంది. సో ఈ విధంగా భగవద్గీత అనే సంస్కృతం, అది యాక్చువల్గా భగవద్గీత శ్లోకాలు, ఆ గ్రంథం అంతా సంస్కృత భాష మూలం కాబట్టి భగవద్గీత అనేది సరైనది. మన తెలుగులో దాన్ని భగవద్గీత అని ఉచ్చరిస్తుంటాం, రాస్తుంటాం. కానీ అది సంస్కృత ప్రకారంగా చూస్తే భగవద్గీత అని తప్పు, భగవద్గీత అనేది కరెక్ట్. ఓకే, రైట్. సరే, ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాలుగా భగవద్గీతని మీరు ప్రచారం చేస్తున్నారు, చెప్తున్నారు, దాని ఎసెన్స్ని చాలా కమాండింగ్గా మాట్లాడతారు, ఆంగ్లంలో అయినా తెలుగులో అయినా. సో వాట్ చేంజ్ మీరు చూశారు? ఇప్పుడు మీరు అట్లీస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని అడ్రస్ చేసి ఉంటారు ఇప్పుడు వరకు, ముఖత ఏమైనా మార్పు చూశారా, లేకపోతే విని మర్చిపోతున్నారా? నా ఇంకొక ప్రశ్న ఏమిటంటే, అసలు ఎంత తెలుసుకోవాలా జీవితాన్ని జీవించాలని? అంటే అటు సంస్కృతము, పదాలు, వాటి అర్థాలు, వాటి మూలార్థాలు, దాని శ్లేషలు, ఆ తర్వాత శ్లోకము, ఈ శ్లోకం ఇది చెప్పారు, ఆ శ్లోకం ఇది, ఇంత గుర్తుపెట్టుకునే సామర్థ్యం మనిషికి ఎక్కడిది? తీరా ఎన్ని గుర్తుపెట్టుకుంటే ఆ నియమాల మధ్యన బందీ అవ్వట్లేదా? కరెక్ట్, ఇది మీరు సరిగ్గా చెప్పారు. వాస్తవానికి మనిషి టోటల్గా స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండడానికి ఇవేమీ అక్కర్లేదు. కానీ ఇవి కూడా ఒక రకమైనటువంటి మాధ్యమం, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మీడియం. అంటే ఎవరికైతే కొంతమంది ఉంటారు, ఇప్పుడు మన ఎవల్యూషన్లో ఒక రాయి పత్తర్ ఉందనుకోండి, ఓన్లీ ఫామ్ ఉంటుంది, దాంట్లో కూడా సచ్చిత్ ఆనందం అనేది అవ్యక్తంగా ఉంటుంది. ఎందుకు? పరమాత్మ అనేది లేని ప్లేస్ లేదు. వాస్తవానికి పరమాత్మ ఒక్కటే ఉంటుంది, సత్యం, ఎగ్జిస్టెన్స్, ఉనికి, ఓన్లీ వన్ ఎగ్జిస్టెన్స్, దెర్ ఇస్ నో సెకండ్, ఏకమేవ అద్వితీయం. సో రాయిగా చూసేటప్పుడు మనకి దాంట్లో ఓన్లీ ఫామ్, బాడీ ఒక్కటే ఉంది తప్ప మైండ్ అనేది లేదు, ఎవాల్వ్ అవ్వలేదు. నో మైండ్, నో సెన్స్. అక్కడ రాయి నుండి మనం ప్లాంట్స్కి వచ్చామనుకోండి, మొక్కలకి, వాటికి ఫామ్తో పాటు మైండ్ కూడా ఎవాల్వ్ స్టార్ట్ అయ్యింది, నాట్ ఫుల్లీ ఎవాల్వ్డ్. బట్ కమింగ్ టు ది యానిమల్స్, దెర్ ఈజ్ మైండ్ ఫుల్లీ ఎవాల్వ్డ్. ఇఫ్ కమింగ్ టు ది హ్యూమన్ బీయింగ్స్, ఫామ్, మైండ్ ఫుల్లీ ఎవాల్వ్డ్ అండ్ ఫుల్లీ ఎవాల్వ్డ్ ఇంటెలెక్ట్, బుద్ధి కూడా ఉంది. అందువలనే ఈ బుద్ధి యొక్క స్వభావం ఏంటంటే థింక్ చేయడమే దాని స్వభావం, నేచర్. అందుకే ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పెక్ట్స్లో ఆ థింకింగ్ ఇంపార్టెన్స్ అనిపించినప్పుడు వాటి యొక్క ఆ దారిలో
థింక్ చేస్తూ కొన్ని క్రియేటివ్స్, కొన్ని ఇన్నోవేషన్స్, కొన్ని డిస్కవరీస్ చేస్తూ వచ్చారన్నమాట. సో ఆ విధంగానే వారు చేయడానికి వారికి ఒక ల్యాబొరేటరీగా ఒక కెమిస్ట్రీ ఎవాల్వ్ అయింది, ఒక ఫిజిక్స్ ఎవాల్వ్ అయింది, ఒక మ్యాథమెటిక్స్, ఒక జియోగ్రఫీ, ఒక రాజనీతి, రకరకాలు వచ్చారు. ఇవన్నీ చూస్తే వాటికి దేనికి కూడా ఎండ్ అనేది లేదు. దెర్ ఇస్ నో ఎండ్. ఇఫ్ యు గో అవుట్ సైడ్ రీసెర్చ్, దెర్ ఇస్ నో ఎండ్. అవర్ రిషీస్ ఏం చేశారంటే వాళ్ళు కూడా ఆరంభంలో ఇలాగే స్టార్ట్ చేసి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దెర్ ఇస్ నో ఎండ్. సో ఇదంతటికీ ఒరిజినల్గా సోర్స్ ఎక్కడ ఉంటుంది అని సింప్లీ వాళ్ళు ఒక యూటర్న్ తీసుకున్నారనమాట. ఇంకా దెర్ ఇస్ నో ఎండ్, సో సింప్లీ యూటర్న్ తీసుకున్నారనమాట. ఆ యూటర్న్ తీసుకొని ఒక్కసారి బహిర్ముఖం నుండి అంతర్ముఖం, అంటే ఎక్స్ట్రోవర్ట్ నుండి ఇంట్రోవర్ట్. సో ఆ ఇంట్రోవర్ట్లోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఈ సొసైటీ, ఈ యొక్క వరల్డ్ ఏదైతే జగత్ ఏదైతే ఉందో, ఓన్లీ జగత్ ఈజ్ నథింగ్ బట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్, సింపుల్ వర్డ్, దేర్ ఇస్ నో ఎసెన్స్ అని అర్థం. ఎందుకు? ఒక్కసారి సెన్స్ ఆర్గన్స్ అన్ని క్లోజ్ చేయగలిగితే దెర్ ఇస్ నో వర్డ్. ఈవెన్ నో నీడ్ టు గో టు మైండ్ లెవెల్ ఆల్సో. మైండ్ ఈజ్ అనదర్ స్టెప్. ఇంద్రియాలు ఆగిపోతే ప్రపంచం ఆగిపోయింది, ఎందుకంటే ప్రసారం ఆగిపోతుంది. బట్ వేర్ ఇస్ ద స్టఫ్? బట్ మైండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇంధనం టు ద సెన్సెస్. నాకు ఇది అర్థమైంది. నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు. నేను అడుగుతున్న ప్రశ్న, ఇంత తెలుసుకుంటే తప్ప జీవితం అర్థం కాదు. అక్కడికి వస్తాను. అయితే ఎప్పుడైతే ఒక్కొక్కరి ఇంటలెక్ట్స్ ఉన్నదో, ఈ బుద్ధి వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది. అందరికి ఒకలా బుద్ధి ఆలోచించదు. అవును. సో ఎవరికైతే బుద్ధి నాట్ సాటిస్ఫైడ్, ఆ బుద్ధి కన్విన్స్ అవ్వడానికి వాళ్ళకి ఎంతవరకు అవసరమో స్టఫ్ కానీ జర్నీ కానీ వాళ్ళు తీసుకుంటారనమాట. అందువలన కొంతమంది ఎమోషనల్ ఆస్పెక్ట్స్తో ఫుల్లీ ఉంటారు, కొంతమంది ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్తో ఉంటారు, కొంతమంది తర్కబద్ధంగా ఉంటారు, కొంతమంది కంపాషన్ కరుణతో ఉంటారు, కొంతమంది వీటేవి పట్టినట్టు ఉంటారు, ఇనర్ట్గా ఉంటారు. సో ఇన్ని రకాలు ఉండడం వలన ఈ ఎంటైర్ శాస్త్రములన్నీ కూడా ఏం చెప్పిందంటే, నీకు తర్కబద్ధకంగా లాజిక్గా రీజను లాజిక్ అప్లై చేయడానికే శాస్త్రాలు వచ్చాయి తప్ప శాస్త్రం నిజానికి నీ యొక్క ఎన్లైట్మెంట్కి, నీ ఫ్రీడమ్కి ఎటువంటి అవసరం లేదని చెప్పారు. ఆల్ శాస్త్రాస్ ఆర్ లైక్ ఏ రోడ్ మ్యాప్, యువర్ గురు ఈజ్ లైక్ ఏ గైడ్ అని చెప్పారు మన మహాత్ములు. సో ఇవన్నీ అందుకే లాస్ట్కి శంకరాచార్యులు లాంటి గొప్ప గొప్ప గురువులు ఏం చెప్పారంటే, శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అత ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞై తత్వమాత్మనః. ఓ సాధకులారా, అనేక శాస్త్రాలు, ఈ తర్కము, ఈ శ్లోకము, ఈ లాంగ్వేజ్, ఛందస్సు, మీటరు, శ్లోకాలు, అనేక గ్రంథాలు, క్లాసులు, ఈ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఒక్కొక్కరు తీసుకొస్తున్నారు కదా. ఇవన్నీ మీరు చదివి చివరికి మీ మైండ్ భ్రమం చెందుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, లాస్ట్కి మీరు ఏది పట్టుకోలేరు, అన్నీ వ్యర్థమవుతుందని చెప్పారు. అదేవిధంగా ఒక 65-70 సంవత్సరాల వయసు అయినటువంటి ముసలతను మళ్ళీ వ్యాకరణ పాణిని సూత్రాలు కంఠస్థ చేస్తున్నటువంటి ఒక దృశ్యం శంకరాచార్య చూసి మోహముద్గరహ అంటే భజగోవిందం అనే ఒక టెస్ట్ రాయడానికి ప్రేరణ కలిగిందనమాట. అందుకే ఆరంభంలో శ్లోకం ఇదే వచ్చింది. కాబట్టి దీని అర్థం మనకి ఏంటంటే, ఏ సమయంలో ఏది చెయ్యాలి అనే ఒక ప్రణాళిక మనకు ఉన్నది. విద్యార్థి దశ, బ్రహ్మచర్యం, అప్పుడు ఏంటంటే మొత్తం టోటల్ అధ్యయనం చేయాల్సినటువంటి డ్యూటీ, అది చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత ఆ యొక్క ధర్మము, ఆ యొక్క ప్రవర్తన, ఆ యొక్క సత్ప్రవర్తన, అవన్నీ ఒక నియమాలు, సూత్రాలు, లాస్ అన్నీ తెలుసుకున్న తర్వాత హౌస్ హోల్డ్ లైఫ్కి ప్రమోట్ అవ్వాలి. హౌస్ హోల్డ్ లైఫ్లో పూర్తిగా మీరు కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించినప్పుడు మీలో ఉన్నటువంటి ఆ ఉత్తీర్ణత వస్తుంది. అప్పుడు రిటైర్మెంట్ లైఫ్ స్టార్ట్ అవ్వాలి, దాని వానప్రస్థం. ఆఖరికి ఇంక ప్రపంచం అనేది మీకంటే వేరుగా లేదనే తత్వం మీకు బోధపడింది కాబట్టి పరమహంస పరివ్రాజకాచార్య సన్యాసాశ్రమంలో ప్రవేశించాలి. ఇవి చేయడం లేదు కాబట్టి వీటిలో విఘాతం కలిగింది, వీటిలో డిస్కనెక్ట్ అయిపోయింది, కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయాం. కాబట్టి ఇప్పుడు మనకేంటంటే ఆ సిస్టమ్ లేదు, ఆ గురుకుల వ్యవస్థ లేదు, ఆ యొక్క సంప్రదాయం పోయింది, అవన్నీ మిస్ అయ్యాయి. కాబట్టి నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ 15 నిమిషాల చర్చలో ఎలాబొరేషన్ కాకుండా ఓన్లీ 2 లైన్ ఆన్సర్స్ ఇస్తే నేను చాలా ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. ప్రవచనము లేకపోతే అది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా, ఇంత తెలుసుకుంటేనే జీవితం తెలుస్తుందా?
అసలు తెలుసుకుంటే దేనికోసం తెలుసుకోవాలి? ఇన్ఫర్మేషన్, రకరకాల పుస్తకాలు. ఇప్పుడు ఉదయం వేదం ఉంది, ఉపనిషత్తు ఉంది, ఉపనిషత్తులో మళ్ళీ 12 గొప్ప ఉపనిషత్తులు ఉంది, దాని మీద రకరకాల వ్యక్తులు రాసిన భాష్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఎక్కడ ఆగాలి మైండ్? మైండ్ ఎక్కడ ఆగాలంటే, మైండ్ చివరికి తెలుసుకున్నది ఏంటంటే యు ఆర్ నాట్ ద రియల్. అంటే నేనేం తెలుసుకున్నా అంత అసత్యము, లేదు లేదు అని తెలుసుకోవడమే ఆగిపోవడం. అంటే వేర్ దేర్ ద నెగేటర్ కెనాట్ నెగేట్ హిమ్సెల్ఫ్, రెస్ట్ ఆఫ్ హిమ్ ఆర్ హర్ ఎవ్రీథింగ్ ఇస్ నెగేటెడ్. దట్ రిమైండర్ అవశిష్ట శేష, దట్ ఈస్ కాల్డ్ రియాలిటీ. దేర్ ఇస్ నో టాకర్, దేర్ ఇస్ నో లిజనర్. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఈ మనిషి పడుతున్న అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆదిమానవుడు కష్టాలు పడ్డాడంటే వాడికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, చెప్పులు లేవు, ముళ్ళు గుచ్చుకొని బాధపడుతున్నాడు, ఏదో ఉందని బాధపడుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు ప్రపంచంలో అందరి దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి, కానీ అయినా బాధ ఉంది. ఈ బాధకి కారణం ఏంది? నివారణకి ఒక చిన్న చిట్కా లాంటిది ఏమైనా ఉందా? ఎనీబడి కెన్ అండర్స్టాండ్. మళ్ళీ దాంట్లో ఏమంటారు, పదాలు లేకపోతే వ్యాకరణం, అరణ్యము కాకుండా ఏం అక్కర్లేదు. వీటంతటికీ కారణం ఏంటంటే మనం జస్ట్ ఎవరో చెప్పింది ఫాలో అయిపోతున్నాం తప్ప, చెప్పిన మాట విని అనుకరణ తెలుతున్నాం తప్ప సత్యాన్ని పట్టుకోవాలి. సత్యం ఏంటి? నువ్వెవరు అని తెలుసుకుంటేనే సత్యం. దానికంటే మీరు ఏమి తెలుసుకున్నా మీకంటే మీరు తెలుసుకోకుండా మిగతా వాళ్ళు నా గురించి చెప్పాలనే భ్రమలో పడుతున్నాం. అందువలన ఈ యొక్క హంటింగ్, ఈ యొక్క వాండరింగ్, ఈ లాంగింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి, రోమింగ్. కాబట్టి నేను ఎవరు అని తెలుసుకున్నంత వరకు వారికి మోక్షము లేదు, ముక్తి లేదు, ఫ్రీడమ్ లేదు, హ్యాపీ లేదు, సంతోషం లేదు. నథింగ్ ఈస్ దేర్. హూ ఎవర్ మే బి, వాడు మహాత్ములవని, ఋషి అవని, యోగి అవని, సన్యాసం అవని, ఒక బ్రహ్మచారం అని, ఏమీ తెలియని వాడు అవని, నేను ఎవరు అనే ఆ యొక్క రూట్ ఎట్లా తెలుసుకోవాలి? అది ఎలా తెలుసుకోవాలంటే, ఎలా తెలుసుకోవాలంటే నువ్వు ఏమి తెలుసుకున్నావు అన్ని నువ్వు వదిలేయగలగాలి. యు స్టాప్, గివ్ అప్. నేతి ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చారు మనం మొత్తం ఎంటైర్ తత్వంలో. మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అది నువ్వు కాదు, నువ్వేది చూసావో అది నువ్వు కాదు. అంటే అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, మొత్తం పంచ జ్ఞానేంద్రియాలకు అందినది నీవు కాదు, నీ మనసుకు అందేది నువ్వు కాదు, నీ బుద్ధికి అందేది నువ్వు కాదు. వేర్ దేర్ మైండ్, ఇంటెలెక్ట్, సెన్స్ ఆర్గన్స్ ఆర్ డ్రాప్డ్, యువర్ ఎగ్జాల్టెడ్, యు ఆర్ ద రిమైండర్, అల్టిమేట్ రిమైండర్ అని తెలుసుకోవడం ఇంక ఉండదు. అంటే నీవెవరు? యు ఆర్ బియాండ్ నోన్ అండ్ అన్నోన్, నాట్ నోన్, నాట్ అన్నోన్. యు ఆర్ బియాండ్ ద బోత్, యు ఆర్ ద విట్నెస్ టు ద బోత్. జ్ఞాన అజ్ఞానాలకు అతీతం. అది నైస్. ఇప్పుడు మీరు చెప్తున్నదంతా మెమరీ నుంచా? భగవద్గీత చెప్తారు కదా, ఇది మెమరీ? నేను ఎందుకు అడుగుతున్నాను, ఆసుగా చెప్తున్నాను, మీరని కాదు ఎవరైనా. ఇప్పుడు చాగంటి గారు అందరిగలంగా మాట్లాడుతారు, దానికి మెమరీ ఒక ఆధారం. మెమరీ, అవును. ఒకవేళ మెమరీ పోతే ఆయన ఎవరు లేదా మీరెవరు అని అడుగుతున్నా. ఇప్పుడు దాన్ని హఠాత్తుగా మీ మెమరీ పోయింది, యూ డోంట్ ఈవెన్ రిమెంబర్ మీరు భగవద్గీత రాశారని కానీ, భగవద్గీత ఉన్నదని కానీ, మీరు పుప్పాలగూడలో ఉన్నారని కానీ, నా పేరని ఏమీ లేదు, బట్ మీరు ఉన్నారు. ఎవరు అది? ఐ యామ్ ఆల్వేస్ దేర్. అదేవరు? బట్ ఎవరు అనే క్వశ్చన్ ఉండదు. ఇప్పుడు అట్లని కాదు, అది ఊరికే తెలుసు నాకు, గుడ్ కానీ ఊరికే అడుగుతున్నా, చర్చ కోసం అడుగుతున్నా. ఇప్పుడు స్థితప్రజ్ఞానంద అన్నది కూడా మెమరీనే. అదంతా పోతే ఇక్కడ ఉన్నది ఎవరు అని అడుగుతున్నా, జస్ట్ చిన్న ఆన్సర్. అదంతా పోయింది. ఐ రిమైన్స్, బట్ I don't know who are there. Because I am not apart from that, I am not there. I alone, everything is I. Apart from me, nothing is there. That existence won't speak. What speak? That buddhi, mind, these all are gymnastics are going on. The pure existence, there is no transaction. How can you ask? You are nowhere, I am not there. In Brihadaranyaka Upanishad, Yajnavalkya one dialogue is in this context. Telugu. In this context, ఏం చెప్పారంటే, ఎక్కడైతే మొత్తం ఈ యొక్క త్రికరణాలు ఏవైతే ఉన్నాయో, శరీరము, ఇంద్రియములు, మనసు అన్నీ కూడాను ఆ యొక్క అల్టిమేట్ చైతన్యంలో కరిగిపోయినప్పుడు అక్కడ ఎవరెవరితో మాట్లాడతారు, ఎవరిని వింటారు, ఎవరిని ఆలోచిస్తారు? అంటే మొత్తం అన్ని నదులు కలిసిపోయి సముద్రంలో వాటర్ కలిసిపోయిన తర్వాత గంగ ఎక్కడ, గోదావరి ఎక్కడ, సరస్వతి ఎక్కడ అన్నట్లుగా అక్కడ అంతే. ఎత్ర సర్వం ఆత్మయ అభూత్ మంత్రం చెప్తున్నా, తర్వాత అర్థం చెప్తా.
ఎత్రతు సర్వం ఆత్మ ఏవ అభూత్ తత్ కేనకం పశ్చేత్ కేనకం అభివదేత్ కేనకం విజానీయాత్ ఆత్మవారే ద్రష్టవ్య. అప్పుడు కేవలం ఆత్మ రిమైన్, దెర్ ఇస్ నో సియర్ అపార్ట్ ఫ్రమ్ ద ఆత్మ. ఆత్మ ఒక్కటే ఉంటుంది. అంటే నదులన్నీ సముద్రంలో కలిసిపోయి నీరుగా ఉంటుంది. అక్కడ ఏ నదులు లేవు, పేర్లు లేవు. గంగ గొప్పది, గోదావరి చిన్నదని ఏమి లేదు అక్కడ. ఇది కూడా ఒక కేవలం ఆ ఎగ్జిస్టెన్స్ ఒకటి ఉంటుంది. మెమొరీ, ఈ మైండ్ అండ్ బుద్ధి, దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఐఎమ్ యూజింగ్ మై ఇన్స్ట్రుమెంట్స్ వెరీ ప్రాపర్లీ. గీతా శ్లోక నథింగ్, ఆల్ ఆర్ హెల్ప్ మీ టు స్టే ఇన్ మై సెల్ఫ్. అదర్ దాన్ దేర్ ఇస్ నో యూజ్ ఫర్ దిస్ ఆల్ శ్లోకాస్ అండ్ గీతా. ఒకవేళ ఈ క్షణం ఈ మెమరీ అంతా పోయినా మీకు వచ్చిన నష్టమేమి లేదు. నథింగ్, దిస్ ఇస్ ఓన్లీ, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫ్లేవర్, లైక్ ఏ బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ. ఓకే, ఇప్పుడు ఇంకొక లాస్ట్ ప్రశ్న ఇది, తర్వాత మీరు వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడన్నా. నో ప్రాబ్లం. ఇది చాలా అరుదుగా చర్చించిన అంశము. నాకు ఎక్కడ దీని ఎలాబరేషన్ కనబడలే, అంటే ఇంటర్నెట్లోనే కనబడలే. ఇప్పుడున్న ప్రవచనకారులు కూడా దాన్ని ఎలాబరేట్ చేయలేదు, ఎందుకు చెయ్యరు కూడా. ఈ ఒక్కటి చాలా మాట్లాడారు. బట్ ఇప్పుడు నేను నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ, వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఓ, నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ. నిస్వార్థంగా కర్మ చేస్తున్నా, నిష్కామంగా కర్మ చేస్తున్నా. భగవద్గీత కర్మ చేయమంటుంది, నిస్వార్థమును చేయాలి, నిష్కామము చేయాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అర్ధ మీన్స్ ప్రాఫిట్, కామ మీన్స్ డిజైర్. ఆ రెండు ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఓకే, కామ మీన్స్ డిజైర్, అర్ధ మీన్స్ ప్రాఫిట్. మీనింగ్ కదా అర్థం, దాని అర్థం. ఆ అర్థాలు తీసుకుంటున్నారు మీరు, మీనింగ్ కూడా అర్థం అవుతుంది. కానీ నిస్వార్థం అంటే ఆ అర్థం తీసుకోకూడదు, మీనింగ్ తీసుకోకూడదు. ఇక్కడ వెల్త్ తీసుకోవాలి. అచ్చా, అంటే ఇప్పుడు భగవద్గీత చెప్పిన రోజుల్లో మరి వెల్త్ కి అంత ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది? వెల్త్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ సార్. కౌస్ ఆర్ ద మోస్ట్ ప్రీసియస్ వెల్త్ దోస్ డేస్. ఎవ్రీవేర్ కౌస్. మీరు ఏమైనా చేశారనుకోండి, ఐ విల్ గివ్ యూ 100 cows, I will give 1000 cows. Nowadays they have lakhs crore. This कौन बने करोड़पति? ఇప్పుడు कौन बने करोड़पతిలో అప్పుడు कौन बनेगा కౌపతి. అప్పుడు కరోడ్స్ లేవు కదా. అదే ఓకే, ఎన్ని కౌస్ ఉంటే రిచ్ అన్నమాట అప్పుడు. ఓకే, అది. సో మీరేమన్నారు ఇప్పుడు? మొత్తం నిస్వార్థంకి నిష్కామ కర్మ అన్నారు. ఓకేనండి, అంటే కామన్ మ్యాన్ అర్థం చేసుకునే విధంగా. కామన్ మ్యానే. కామము అంటే కోరిక. ఎప్పుడు కోరిక కలుగుతుంది మనిషికి? వారు ఎవరు అని తెలుసుకోకపోవడం వలన కోరిక కలుగుతుంది. వాస్తవానికి యువర్ అనంతం అని తెలుసుకున్నారనుకోండి, ఏది యాడ్ చేసినా మీరు పెరగరు, మీ దగ్గర తీసినా తరగదు. అంటే యు ఆర్ కంప్లీట్లీ ఇన్ఫినిటీ. రియాలిటీగా ట్రూత్ మీరు ఇన్ఫినిట్ అయినప్పటికీ మీ స్వరూపాన్ని మీరు మర్చిపోయారు. అంటే చీకట్లో ఉన్న ఆకారం ఎలాగైతే కనిపించట్లేదో, ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి ఆ అనంత స్వరూపం ఆత్మ అవేర్నెస్లోకి రావట్లేదు, స్మరణలోకి రావట్లేదు. అందువలన మీరేమనుకుంటాం మనము, ఐ వాంట్ టు గెట్ సంథింగ్ టు బికమ్ ఏ ఇన్ఫినిటీ. దట్ ఈస్ న్యాచురల్, బికాస్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. ఫర్గెట్ఫుల్నెస్ లీడ్స్ టు డిజైర్. సెల్ఫ్ ఫర్గెట్ఫుల్ లీడ్స్ టు డిజైర్. అంటే నన్ను నేను మర్చిపోయాను కాబట్టి నేను పెద్దగా అవ్వడానికి, గొప్ప అనిపించుకోవడానికి, గొప్ప అవ్వడానికి, అనంతం అవ్వడానికి నాకు ఏదో కావాలి. సో కోరిక వచ్చింది కదండి, అది సకామ అంటారు. అంటే కోరికతో కలిగి ఉన్న చేసే పనుల్ని సకామ కర్మ. అయితే సకామ కర్మ అవ్వడం వల్ల ఏంటంటే యు ఆర్ కంప్లీట్లీ సెపరేట్ ఫ్రమ్ ద ట్రూత్, ఇన్ఫినిటీ యువర్ సెల్ఫ్. యు ఆర్ గో అవే ఫ్రమ్ దట్. సో అందువలన సకామంగా కోరికలతో చేసేవాడు ఎప్పుడు దూరం అయిపోతాడు. కాబట్టి కోరికని విడిచిపెట్టి చెయ్యి అన్నారు. కోరిక లేకుండా అసలు పనే చేయలేను కదా అని మీకు డౌట్ వస్తుంది. వితౌట్ కోరిక, డిజైర్, యూ కెనాట్ యాక్ట్. సో అప్పుడేమన్నా డౌట్ అది కాదు, మీకు చెప్తాను. నిష్కామ నిస్వార్థం అని చెప్పారు. నిష్కామ డిఫరెన్స్కి వస్తున్నా. అంటే ఒకటి దాన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాత నిస్వార్థంకి వస్తా. సో ఇప్పుడు ఏమైంది, నువ్వు అసలు కోరిక లేని వ్యక్తి ఏ పని చేయడు. నేనున్నాను యాజ్ ఎ సన్యాసి, రియల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్, బట్ స్టిల్ ఐ వాంట్ వర్క్ సంథింగ్. ఫర్ వాట్? అంటే ఇండివిజువల్ కోరిక తీర్చుకోవడం కంటే ఒక జగత్ కళ్యాణం కని పెద్ద కోరిక పెట్టుకోవడం అనమాట. అంటే ఆ కోరికని నీకు బంధించేదిగా కాకుండా, నిన్ను బంధించేది టైయింగ్ బైండ్ కాకుండా ఫ్రీడమ్గా ఉండే కోరికని పెట్టుకోవడం. జస్ట్ మార్చుకుంటాను అనమాట కలరు. ఇండివిజువల్ కోరిక నుండి లోక కళ్యాణం కోసం కోరికగా మార్చుకోవడమే కర్మయోగం అన్నారు. దాన్ని అంటే ఇండివిజువల్గా యు ఆర్ నాట్ డిజైర్ ఫర్ యువర్ సెల్ఫ్. వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగతగా కోరిక కాకుండా లోకం కోసం కోరి చేసే పనిని నిష్కామ కర్మ. అంటే సమాజం కోసం అనే ఒక ఊహ.
అంటే సమాజం లేదు కదా స్వామి, తత్వంలో అసలు వరల్డ్ ఎక్కడ ఉంది, ఇది మీరు అడిగారు అనుకోండి, నేను అడగను. మళ్ళీ నేను చెప్తా నెక్స్ట్. అడగను. బికాజ్ ఉంటాయి మీరు స్టెప్ బై లేదు, స్టెప్. లేదు. మీరు అడగట్లేదు, హ్యాపీ, విల్ డూ లేటర్, విల్ నాలో డిస్కస్. వితండవాదం ఓకే, లేదా ప్రశ్న అడగాలి కాబట్టి నేను అడగట్లేదు. జెన్యూన్ గా ఇప్పుడు అర్థమైంది కదా మీకు. నిష్కామ్ అంటే ఏంటంటే ఇండివిజువల్ గా ఆయన కోరిక, అందులో ఏమి కలరింగ్ ఇవ్వట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, బట్ సొసైటీ పర్పస్ గా ఆయన చేస్తున్నటువంటి ఆ యాక్షన్ కి నిష్కామ కర్మ. ఇప్పుడేంటి, సేవ రూపంలో చేస్తేనే నిష్కామ కర్మ అన్నాను, కానీ నా కోసం నేను కొంత వెల్త్ని కూడబెట్టుకునే అనే ఒక ఊహతో చేసే పనిని స్వార్థంగా చేస్తున్నారు వీళ్ళు అంటారు. ఐ వాంట్ గెట్ సమ్ వెల్త్. అది ఏ వెల్త్ అయినా అవని, మనుషులు అవని, ఏదైనా అవని. అయితే స్వార్థంగా నేను కొంత వెల్త్ని కూడబెట్టుకోవడానికి అధికారం కానీ, డబ్బు కానీ, ధనము కానీ, పుత్రమిత్రాలు, ఏవైనా కలత్రాలు ఏవైనా సరే, సేవకులు కానీ, భృత్యులని ఏవైనా సరే, వీటి కోసం మనం చేసే ఆ పనిలో నీ సొంత అర్థించడానికి చేసుకుంటున్నారు కాబట్టి స్వార్థం, సెల్ఫిష్నెస్ అంటారు. అలా కాకుండా ఈ లోకం కూడా కొంత కంఫర్ట్స్, ఈ సమాజానికి కొంత శ్రేయస్సు, వాళ్ళకు కూడా కొంత కంఫర్ట్స్గా, హ్యాపీగా, సావకాశంగా, సానుకూలంగా వాళ్ళ యొక్క వ్యవహారాలు జరగడానికి కొంత ఆదాయాన్ని సమాజం కోసం అర్థించడాన్ని, మీకోసం వ్యక్తిగా అర్థించడం లేదు, దాన్ని నిస్వార్థంగా చేసే కర్మ. అంటే రెండు ఒకటే, కానీ ఆ యాంగిల్ డిఫరెన్స్గా చెప్తున్నాను నేను. ఇక్కడ నిష్కామ్ అనేది సర్వీస్ ఓరియంటెడ్. యు మే గివ్ సమ్ సోలేస్, యు మే గివ్ సమ్ కంఫర్ట్స్. బట్ ఇక్కడ నిస్వార్థంగా అనేటప్పుడు వాళ్ళు కొంత వెల్త్ కూడబెట్టడాన్ని. ఇక్కడ వెల్త్ అనేది కాంటెస్ట్, అక్కడ సర్వీస్ అనేది కాంటెస్ట్. బట్ రెండు కూడా ఫైనల్గా ఒకటే దానికోసం. రెండిట్లోనూ వ్యక్తిగత స్వార్థం లేదు, వ్యక్తిత్వం అనేది లేదు, సమష్టి. అంటే దెర్ ఇస్ నో ఇండివిజువాలిటీ, ఓన్లీ టోటాలిటీ. ఏదైనా ఒక మంచి శ్లోకంతో ముగించండి. మీకు అద్భుతం, హృదయానికి దగ్గరగా ఉన్నది. హృదయానికి దగ్గరగా ఉన్నది, నాకు చాలా నచ్చే శ్లోకము. తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర, యాదృశోషి మహాదేవా తాదృశాయ నమో నమః. వాస్తవానికి లిబరేషన్, ఫ్రీడమ్ కోసం ఇవన్నీ చేయక్కర్లేదు, ఏం చదవక్కర్లేదు అని అన్నారు కదా. నిజానికి ఇవేమి చేయను, మనం చేసిందంతా జిమ్నాస్టిక్స్, డ్రామా. రియల్లీ వీఆర్ నాట్ రీడింగ్ అండ్ స్టడింగ్ ఎనీథింగ్. నో తపస్సు రిక్వైర్డ్. యువర్ ఆత్మ, నథింగ్ విల్ మేక్ యూ లార్జ్, నథింగ్ విల్ మేక్ యూ స్మాల్. యువర్ కంప్లీట్ ఆల్. దెర్ ఈజ్ నో హోల్, యు ఆర్ ఏ హోల్. కాబట్టి ఆ యొక్క ఆత్మస్వరూపం ఎలా ఉంటుందో మనకు తెలియదు. తవతత్వం నజానామి, ఐ డోంట్ నో యువర్ స్వరూప. హే మహేశ్వర అంటే వరల్డ్ జగత్తుకి నడిపించే ఒక శక్తి అనుకోండి, ఆత్మ, పరమాత్మ. ఓ మహేశ్వర, ఈశ్వర అంటే ప్రభువు, మహా ఈశ్వర, మహాన్ ఈశ్వర, జగత్తు నడిపించే ఒక శక్తిగా ఉన్నటువంటి ఓ మహేశ్వర, నీ తత్వం నాకు తెలియదు, ఐ డోంట్ నో. తవ తత్వం, నీ యొక్క తత్వం నా జానామి, ఏ మహేశ్వర, ఐ డోంట్ నో యువర్ రియాలిటీ, యువర్ నేచర్. యాదృశోషి ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు. యాదృశోషి ఐ డోంట్ నో అంటే కీదృషి అంటే ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు. యాదృశోషి ఏ విధంగా ఉన్నప్పటికీ అంటే తవ తత్వం నా జానామి కీదృశోషి మహేశ్వర. కీదృష్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఐ డోంట్ నో. ఓ మహేశ్వర, ఐ డోంట్ నో యువర్ రియల్ నేచర్. యాదృశోషి ఏ విధంగా ఉన్నప్పటికీ, ఐ డోంట్ నో, బట్ ఏ విధంగా ఉన్నప్పటికీ తాదృశాయ నమో నమః, దట్ తత్వానికి నా నమస్కారం. తత్వమసి అది ఏమిటో తెలియదు, అది ఏదైనా సరే దానికి నమస్కారం. దీన్ని ఎలా చెప్పారు శంకరాచార్య? శివ మానస పూజా స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది అద్భుతంగా. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాగిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. ఇది ఎందుకు చెప్పానంటే శివరాత్రి ముందు ఉంది, అది ఆటోమేటిక్ నాకు ఆ ప్రేరణ వచ్చింది జస్ట్ ఆ విషయంగా చెప్పాలని. శివ విష్ణు వేరే నా ఉద్దేశం కాదు, ఆత్మస్వరూపమే. కానీ శంకరాచార్య శివమానస పూజా స్తోత్రం అని పెట్టారు పేరు, దానికి టైటిల్గా. అందులో వచ్చినటువంటి దీని యొక్క అల్టిమేట్ తత్వం ఏంటంటే నీ ఆత్మస్వరూపంగా శివ ఉన్నారు. ఆత్మ ద అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అంటే అల్టిమేట్ ఉనికి,
జస్ట్ ఎగ్జిస్టెన్స్ అండి. దాంట్లో ఎటువంటి నామరూపాలు లేవు, ట్రాన్సాక్షన్ లేవు, నిష్క్రియ, నిర్విశేషం, నిర్గుణం. అయితే మరి మనం ఎప్పుడు కూడాను జగత్పిత జగన్మాత అనే ఒక దాంట్లో ఉంటాం కాబట్టి, ఆ పంతలో ఉంటాం కాబట్టి, ఆ యొక్క ఇదిలో ఉంటాం కాబట్టి, పార్వతి అంటే మాయాశక్తి. శక్తి మరి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆత్మ మన హృదయస్థంలో ఎరుకగా అనుకున్నాం. మరి వేర్ ఈజ్ పార్వతి? పార్వతి ఈజ్ యువర్ బుద్ధి అని చెప్పి పార్వతి బుద్ధి అయిపోయారు. శివ మీ హృదయస్థంలో ఉన్న ఎరుక చైతన్యం అయింది. మరి శివ అనేసరికి శివగణాలు ఉంటాయి కదా, నంది, భృంగి అందరూ ఉంటారు కదా, మొత్తం భూత ప్రేత మొత్తం గణాలు ఉంటాయి, ప్రేత గణాలు అంటారు కదా. సో పంచ ప్రాణాలు ఉన్నాయి కదా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ఈ పంచ ప్రాణాలన్నీ కూడా శివుని యొక్క గణాలు, సహచరులు. మరి శివుని సహచరం అయింది కదా, మరి వేర్ ఈజ్ ది శివ పార్వతి గణాలన్నీ లివింగ్ ప్లేస్? కైలాసం ఒకటి ఉండాలి కదా మనకి కైలాసవాస సదాశివ వైకుంఠవాస నారాయణ భజనలు అలవాటు కదా బాగా. అందువలన యువర్ బాడీ ఈజ్ కైలాస ఫర్ శివ పార్వతి అని చెప్పారు. శరీరం గృహం. మరి పూజ అయితే మరి అంటే పూజ ఎలా చేస్తున్నాం? అభిషేకం. మరి బిల్వపత్రం లేదు, గంగాజలం అన్నీ ఉండాలి కదా మనం పూజ చేయాలంటే, అభిషేకం. అందువలన ఈ 5 ఇంద్రియాలు అంటే చెవులు, నేత్రములు, ముక్కు, నాలుక, చర్మము, ఇవన్నీ కూడా విషయాలను గ్రహిస్తుంటాయి. ఎక్కడ పూజ అవుతుంది? హృదయస్థములో చైతన్యంగా ఉన్న శివునికే పూజ అవుతుంది. పూజాతే విషయోపభోగ రచన. శబ్దస్పర్శ రూప రస గంధాలన్నీ మనం గ్రహిస్తున్నాం కదా, లోపల ఉన్న శివునికి పూజ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఇంకేమన్నారు? సంచార పదయో ప్రదక్షిణ విధి. నువ్వెక్కడెక్కడ మూవ్ అవు, మెంటల్లీ మూవ్ అయినా, ఫిజికల్లీ మూవ్ అయినా, వేరెవర్ యు గో, ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే ఈ ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు కాబట్టి ఆ పరమాత్మకే ప్రదక్షిణ అవుతుందని భావన చేయమంటుంది. ఇవన్నీ మీరన్నీ ఎక్కడ కూడాను ఈ పిల్లి మొగ్గలేసి శిరశాసనాలు ఏమి వెయ్యకండి, ఇది భావంలో చెయ్యండి అని చెప్పారు అన్నమాట. తర్వాత ఏమన్నారు? మన నోటంటే ఏ శబ్దమైనా రాని. ఆయన బండబూతులు తిట్టారండి, గాసిప్స్లు కుడుతున్నారండి, అసుగేస్తున్నారండి, కామెడీ అండి, మీరు అనుకుంటున్నారు ఆ పేర్లు. వాట్ ఎవర్ సౌండ్ కమ్ ఫ్రమ్ యూ, ద అల్టిమేట్ ఓం నుండే వస్తుంది. అంటే పర పశ్యంతి మధ్యమ వైఖరి రూపేణ పరమాత్మే స్థుతి అవుతుంది అని చెప్పారు అన్నమాట. అంటే మనం ఏం మాట్లాడినా, ఏ శబ్దం చేసినా అల్టిమేట్ స్తోత్రం ఫర్ దట్ అల్టిమేట్ పరమాత్మ, ద సుప్రీం సెల్ఫ్. ఫైనల్గా ఏమైంది? మీరు ఇంకా అలసిపోయాం, బాగా వీక్ అయిపోయాం, ఐ నీడ్ సమ్ రెస్ట్ అని ఎక్కడికి 2-3 రోజులు నిద్ర లేకపోతే ఎక్కడైనా మీరు పడుకుపోతారు. బెస్ట్ ప్లేస్ అని చూడరు కాబట్టి ఎక్కడైతే మీరు పడుకున్నారో యు ఆర్ నెవర్ స్లీప్. యువర్ ఆత్మ ఈజ్ ఆల్వేస్ అవేర్, నో స్లీప్. అందువల్ల సమాధి స్థితి, ఆ పరమాత్మలోనే కలిసిపోయావు. బుడగ వచ్చి ఎంత టైం ఉంటుంది? మన సముద్రంలో కలిసిపోయినట్టు. అంటే నిద్ర కూడా ఇది సమాధి అని భావన చేసుకుని పడుకోమన్నారు. ఆ విధంగా యద్యత్ కర్మ కరోతి, వాట్ ఎవర్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఇంటెలెక్చువల్లీ, ప్రాణిక్ లెవెల్, సెన్సరీ లెవెల్, వాట్ ఎవర్ యాక్టివిటీ, యాక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్షిప్ ఆఫ్ గాడ్. చాలా బాగుంది. ఇప్పుడు నిర్వాణ షట్కం యాక్చువల్గా రాస్తాను. నిర్వాణ షట్కం కూడా చదివేద్దాం, వెళ్ళిపోదాం. ఓకేనా? నేను రాస్తున్న ఒక బుక్ అని చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, అందులో ఒక శ్లోకం తీసుకొని. మొదటిది అద్భుతం అసలు. అంటే ఆయన బిగిన్ చేసిందే ఏమంటారు అసలు మొత్తం ఆ రోజుల్లో అసలు మనస్సు నేను కాదు అని చెప్పడంతోనే అది దాని మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జివ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. సత్యెందుకు జోడించలేదు ఆయన? సత్యెందుకు జోడించలే? చిదానంద రూప. అంటే సత్తు ఎందుకు జోడించలేదంటే సచ్చిదానందాన్ని, బహుశా అక్కడ మీటర్ ప్రాబ్లం. ఎందుకంటే సత్తు ఏమో చిత్తు అని వచ్చింది ఉపనిషత్తులో, సత్తే చిత్తుగా వ్యక్తమైంది కాబట్టి. అందువలన మీకు భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశాలు అన్నారు కదా, అందులో మనకు సత్తుగానే తెలుస్తుంది, చిత్తుగా తెలియదు కదా. మనసు, బుద్ధి, అహంకారం అవి చిత్తు. మళ్ళీ మీకు ఆనందమయ కోశ సుప్తావస్థలో మీరు ఆనందం మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. అహం కిమపి న జానామి. నేను ఊరికే అడిగా, ఇప్పుడు నేను రాస్తున్నా కదా, అదే దాని జవాబు. అందుకే మన జనరల్గా చిదానందాన్ని సచిదానందం మాకు ఒకటిగా తీసుకుంటాం భాష్యాల్లో. అవును, చిదానంద రూప కృష్ణ, చిదానంద రూప శివ, అంతే. అద్భుతం, చాలా సంతోషం. సో ఈ పుస్తకాలు మీరు నాకు పంపిస్తే నేను మీకు ఒక 100 కాపీస్ పంపిస్తాను. మీ అడ్రస్ నాకు లొకేషన్ పెట్టారు కదా, అదే కదా? అదే లొకేషన్, మీ నెంబర్, మీ పేరు ఇచ్చేస్తే అయిపోతుంది.
అంతే, మీరు ర్యాపిడో పంపిస్తే ర్యాపిడో నేను కొరియర్లో సో మీరు పార్సల్ ఉంటుంది అక్కడ. ఇది చాలా తేలికైన పరిభాషలో ప్రతి ఒక్కరు, ఇది ఏమంటారు, మనిషి అయిన ప్రతి ఒక్కడు చదవాల్సినటువంటిది. ఒక్కసారి వాళ్ళ చేతికి వెళ్తే మళ్ళీ దేహత్యాగమైనంత వరకు ఈ బుక్ విడిచిపెట్టకూడదనే ఉద్దేశంతోనే మనం రాసాం, అంత శ్రద్ధాభక్తితో. చాలా సంతోషం. ఓకే, మంచిది. ఒకసారి మళ్ళీ కలుసుకుందాం మనం త్వరలో. నమస్తే. నమస్కారం. భగవద్గీత స్వరూపాన్ని అనుసంధానంగా, గీత అనుసంధానంగా ఇద్దరికి ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. నేను చదవకపోయినా చదివే వాళ్ళు ఉన్నారు మా దగ్గర. సంతోషం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం.